యొక్క ప్రార్థన యోధుడు ఎంత గొప్ప ప్రార్థన పరుడంటే ప్రతి దగ్గర కూడా ఆ ప్రార్థన చేస్తూ మన జీవితాలకు ఒక ఆదర్శంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు అడుగులు విడిచిపెట్టినట్టు పౌలు గారు ఈ యొక్క వ్యక్తిని పరిచయం చేస్తున్న ఆ పరిచయంలో తన ఒక విషయాలన్నీ కూడా మన ఒక జీవితానికి ఎంతగానో అనుగుణంగా ఉండేటట్టు తన ఒక జీవితాన్ని మనకు పరిచయం చేస్తుండు. ఇక్కడ పౌలు భక్తుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పౌలు భక్తుడు అతని జీవితం అంతా కూడా పరీక్షించి మన ముందు పెడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క పౌలు భక్తుడు చెప్తున్న ఈ వ్యక్తి మనం ఎంత చక్కగా అనువదించుకొని ఆ జీవిత పాఠాలన్నీ నేర్చుకోవడానికి ఒకే ఒక మాట చెప్తుంది పౌలు భక్తుడు. క్రైస్తవ జీవితానికి శ్రమలు ఒక అలంకారం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు ఆ వ్యక్తి చేస్తున్న పరిచర్యని మన ముందు వివరిస్తుండు. పౌలు భక్తులు అంటుండ్రు 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనంలో ఒకటే మాట, నన్ను చూసి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి అంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఎపొఫ్రా ఎవరైనా ఎపొఫ్రా యేసుక్రీస్తు ప్రభు ఒక శిష్యుడు, పౌలు ద్వారా రక్షింపబడి దేవుని కొరకు పరిచర్య చేస్తున్న ఎపొఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేవి. సంఘానికి నేర్పే అధ్యక్షుడు అంట, ఆయన అధికారి అంట, బోధకుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎపొఫ్రా దేవుడి కొరకు తన జీవితాన్ని అర్పించుకొని చాలా ధనవంతుడు. ధనమంతటిని పక్కన పెట్టేసి దేవుడి కొరకు వచ్చి దేవుడి కొరకు పనిచేస్తున్న ఎపొఫ్రా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఎపొఫ్రా నేర్పుతున్న సంగతులన్నీ కొలస్సీ సంఘం అంతా కూడా నేర్చుకుంటుందంట. కొలస్సీ ప్రాంతంలో సంఘాలు లేవు, కొలస్సీ ప్రాంతంలో వాక్యం లేదు. కానీ పౌలు గారి దగ్గర నేర్చుకొని ఈ ఎపొఫ్రా కొలస్సీ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించిందంట. కొలస్సీలకు రాసిన పత్రికని ఈ పౌలు భక్తుడు అక్కడ ఉన్న ఇబ్బందులు వాటన్నిటిని తన ఆత్మలో తెలుసుకొని వాటన్నిటిని వివరంగా రాస్తూ ఎపొఫ్రాకి ఉత్తరాన్ని అందిస్తుంది. దేవునికి స్తోత్రం. కొలస్సీలు ఎంతో దారుణంగా వేరే బోధల వైపు మళ్ళుతూ దురదగల చెవులుగా ఉంటూ వాళ్ళు దేవుని సంఘంలో ఉంటూ ఇతర పనులు చేస్తూ వాళ్ళు భయంకరమైన పనులలో వాళ్ళు ఈ ఎపొఫ్రాని ద్వేషిస్తున్నట్టు. అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి పౌలు భక్తుల దగ్గరికి ఎపొఫ్రా వెళ్తే ఎపొఫ్రాని చూసి పౌలు భక్తుడు అంటాడు, మా తోడి దాసుడు, నా సరిగా నా పనిలో పాలిభాగస్తుడు. హల్లెలూయా. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ అందరి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎంతో ప్రేమ గల్లోడట. ఎంతో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎపొఫ్రా దేవుడి కొరకు తన జీవితాన్ని నిలబెట్టుకొని దేవునికి స్తోత్రం ఇతర ఆత్మల కొరకు కూడా భారం కలిగిన ప్రార్థన యోధుడట, ప్రార్థన వీరుడు. దేవునికి మహిమ కలుగుందాక. ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి, ఎన్నో ఆత్మలు పట్టుబడాలని ఎపొఫ్రా దేవుడి దగ్గర గొజాడుతున్నట, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. దేవుని గొప్ప కృప మనందరికీ ఎపొఫ్రా ఒక జీవితము ఒక మంచి పాఠంగా నేర్చుకోవడానికి దేవుడు మన కోసం ఎపొఫ్రాని కొలస్సీ పత్రికలో రాసిన దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యంగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మేలతో దీవెనలతో ఆశీర్వాదాలతో నడిపిస్తున్న దేవా, ప్రతి కుటుంబాన్ని ఎపొఫ్రా లాగా నిలబెట్టండి, ప్రార్థన యోధుల్లాగా నడిపించండి తండ్రి. నీ బిడ్డలందరినీ నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.